ఇప్పుడు యేసుప్రభు స్వభావం మనకు వచ్చింది, ఇది మారదు. రక్షణ తర్వాత జరిగింది వేరు, ఆయనకున్న స్థితి వేరు. ఇప్పుడు మీ క్వశ్చన్ బాగుంది, కరెక్టే. మీ పేరు జాన్. ఒకటే మాటలు చెప్తా. జాన్ ఏమంటున్నాడంటే, ఆదాము పాపం చేస్తే పాపి అయిపోయింది కదా, మరి మనము పాపం చేస్తే పాపం అయితలేము, ఇంకా నీతిమంతులుగానే ఉంటున్నాము. మన స్థితి, మన ప్రవర్తనను బట్టి మనకు ఉన్న ఈ స్థితి మారట్లేదు కదా. ఇప్పుడు మరి అప్పుడు ఎట్లా మారింది? ఆదాము ఒక పాపం చేయగానే తగిన మారిపోయింది కదా. క్యాచ్ చేసిన నిన్ను. అందుకే ఈ పరిస్థితి, రక్షణ తర్వాత ఈ పరిస్థితి వేరు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆదాముది మనకున్న పరిస్థితి కాదు. మనకు చేతగాని వారిని, మనకు నీతి చేయడం చేత కాదు, కాని వారిని నూతన సృష్టి ద్వారా దేవుడు మనకు నూతన జన్మనిచ్చాడు. కానీ ఆదాము టైంలో ఆయన అసలు ధర్మశాస్త్రం కింద కూడా ఆయనకు ఒక స్వేచ్ఛ ఉంది. ఇది తినవద్దంటే తిన్నాడు, తింటే మారుతామని కూడా చెప్పాడు. కనెక్షన్ పోతుంది, చచ్చిపోతావు. తిన్నాడు, అది మారింది. ఇప్పుడు విశ్వాసమది అట్లా కాదు. ఇప్పుడు నువ్వు పాపం చేస్తే పాపివి కాదు. లేదా ఇప్పుడు ఆదాము పాపం చేసిన తర్వాత ఆయన పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమన్నా నీతి పని చేస్తే నీతిమంతులు అవుతారా? ఆదాముకు పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏమన్నా మంచి పనులు చేస్తే నీతిమంతులు అవుతారా? అవ్వరు. వీళ్ళు ఎట్లా అవ్వరు? ఈ నూతన జన్మలో మనం కూడా అట్లా పాపులం కాము. కానీ నేను ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ పోదలుచుకోలేదు. కొంచెం ఆగుదాము ఈ ప్రశ్నకు. ఇది కంప్లీట్ చేయని. మనము ఈ స్వభావానికి తగినట్టు ప్రవర్తించడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది అన్న క్వశ్చన్ చెప్తున్నా. మనము ఈ లోకంలో జన్మించినప్పుడు ఈ స్వభావంతో జన్మించాము. మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇదే స్వభావం ఉంది. ఒకసారి మత్తయి సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనం నుంచి అనుకుంటా, హృదయంలో నుండి ఇవన్నీ బయలుదేరుతాయి అన్న మాట చదువుదాము. మార్కు 7లో ఉంటుంది. 23 ఆ ప్రాంతంలో ఉంటుంది చూడు. ఎన్నో వచనం? మార్కు 7:23 కదా. ఈ చెడ్డవన్నీయు ఇగో అమ్మా 21 ఏం చదువమ్మా? అది అయితే మైక్ మీరు కరెక్ట్ గా తీసారు. గాడ్ బ్లెస్ యూ. మైక్ లో చదివితే అందరికి వినబడుతుంది అని. మనుష్యుని లోపలిలో నుండి, ఇక్కడ చూడు, పాపానికి మూలం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. పాపపు క్రియలకు మూలము మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అదగాదేమో అని మనుషుల ఈ హృదయములో నుండి దురాలోచన ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ నుండి వస్తుంది. ఓకే, హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. ఇప్పుడు ఒక మాట అండి, మనుషునికి 3 భాగాలు ఉన్నాయి, త్రిత్వం లాగా. మనకు స్వభావం ఉంది, దీన్నే హృదయం అంటారు. స్వభావము, మనస్సు
అంటే మైండ్, తర్వాత దేహము, స్వభావము, దీన్నే హృదయం అని కూడా అంటారు, లేదా ఆత్మ అని కూడా అంటారు. స్వభావము, మనస్సు, దేహం. ఈ మనస్సు అంటే బ్రెయిన్ కాదు బ్రదర్, బ్రెయిన్ కూర బాగా చేస్తారు అప్పుడప్పుడు. బేజా కూడా దేహంలో ఒక భాగమే, కానీ బేజా కాదు. మనసు అనేది ఇది కనిపించింది ఒకటి ఉంటుంది, ఆలోచనలు, తలంపులు, అవి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. ఓకే, సరే. మనస్సు, స్వభావము, దేహము. అయితే మన మనసులో ప్రాబ్లం లేదు, మన దేహంలో కూడా ప్రాబ్లం లేదు. ఒక్క దాంట్లో ఉంది ప్రాబ్లం. ఎందులో? హృదయంలో. వచ్చే చెడు అంతా ఇందులో నుండి వచ్చి మనిషిని అపవిత్రం. ఎట్లా? వాని మైండ్ అపవిత్రమవుతుంది, వాని దేహం అపవిత్రమవుతుంది. అందుకే ఇది ఒక్కటే మార్చిండు దేవుడు కూడా రక్షణలో. ప్రాబ్లం అంతా ఎందులో ఉందండి? ఈ హృదయంలో ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నా, పాపం ఎందుకు ఈజీగా చేశామంటే, పుట్టినప్పుడు ఈ హృదయం ఉంది. ఎవ్వరు లేరనుకో, మన చుట్టూ ఎవ్వరు లేరనుకో, ఈ హృదయంలో నుండి ఈ తలంపులన్నీ వస్తాయి. కాకపోతే టైం పడుతుంది కొంచెం. ఈ హృదయంలో నుండి చెడ్డవన్నీ వచ్చి మన మైండ్ ఖరాబు చేసి మన దేహాన్ని ఖరాబు చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే, మనం పుట్టినప్పటి నుంచి ఈ స్వభావం ఉంది. మన చుట్టూన్న వాళ్ళకు కూడా ఆల్రెడీ ఈ స్వభావమే ఉంది. వాళ్ళు సీనియర్లు కూడా ఇది నేర్పక ముందే వాళ్ళు నేర్పుతారు మన మెదడుకు, మన మైండ్కు చెడ్డయన్నీ. వాళ్ళకు కూడా అదే ఉంది కదా. మీకు ఇంకా అర్థమైతే లేదు. మనము ఈ కాలం పిల్లలు ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఫోన్లు ఉంటాయి, యూట్యూబ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చెడుతనము ఈ హృదయం నేర్పుతుంది, చుట్టూన్న మనుషులు, సమాజం నేర్పుతుంది. అది సరిపోలేదని ఇంటర్నెట్ కూడా నేర్పుతుంది. ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటుండ్రంటే, ఇది నేర్పేదానికంటే ఇంటర్నెట్ నేర్పుతుంది ఎక్కువ. చుట్టూన్న వాళ్ళు కూడా నేర్పుతున్నారు. కాబట్టి తొందరగా గ్రాడ్యుయేషన్ అవుతున్నారు మన వాళ్ళు పాపం చేయడంలో. సరే, ఎనీవే, మనకి ఈ స్వభావం ఉంది, చుట్టూ కూడా పాపపు వాతావరణం ఉంది. కాబట్టి ఇక్కడి నుండి చెడిపోతుంది మన మైండ్, బయటి నుండి కూడా సమాచారం తీసుకొని తొందరగా చెడిపోయి మన దేహంలో కూడా దాన్ని అమలు చేస్తాము. అందుకే కష్టమేమి కాదు మనకు లోపల ఉన్నది ఇది, బయట ఉన్నది కూడా ఇదే అందరికీ. ఇక ప్రపంచంలో ఉన్నది కూడా ఈ స్వభావము, వాతావరణమే కదా. హ్యాపీగా ఈజీగా చేస్తాము. ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే, మనకిప్పుడు ఈ స్వభావం ఉంది, రక్షణ పొందాము, ఇది ఒక్కటి మార్చాడు. మన మైండ్ మాత్రము బాగా దానికే ట్యూన్ అయి ఉంది కదా, పాత స్వభావానికి ట్యూనింగ్ అయి ఉంది. ఇప్పుడు మన మైండ్ మార్చాలా, మన వాక్యము ద్వారా మనసును మార్చుకోవాలా. అంటే అర్థం ఏంటిదంటే, తప్పుడు నమ్మకాలను తీసేసి వాక్యానుసారమైన నమ్మకాలు పెట్టుకోవాలా. కాబట్టి ఇది ఒక్కటే ఉంది మనకు మంచి తలంపులు ఇవ్వడానికి. కానీ బైబుల్ ఉంది. ఇవి తప్ప మన మైండ్లో ఆల్రెడీ దానికి ట్యూన్ అయ్యే ఉంది మన మైండ్. చుట్టూ కూడా అందరికీ పాప స్వభావమే ఉంది. చుట్టూన్న లోకంలో కూడా పాపపు వాతావరణమే ఉంది. కాబట్టి దీని క్రియలు మనం చెయ్యాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. బయటకు నుంచి వచ్చిన తలంపులను వినకుండా మనలో ఉన్న చెడు ట్యూనింగ్ అంతా మాటలన్నీ తీసేసి వాక్యానుసారమైన మాటలను నమ్ముతూ దీనికి ట్యూన్ చేసుకోవడానికి బాగానే కష్టమవుతుంది. అదే పరలోకం పైన మనకు, పరలోకంలో మనకి ఏ స్వభావం ఉంటుంది? ఇదే. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఇదే.
వాతావరణం ఏముంటది ఇదే. అప్పుడు అవలీలగా దీనికి తగిన క్రియలు చేస్తాం. లోకంలో ఎందుకు అవలీలగా పాపం చేస్తున్నాం అంటే అందరికీ ఉన్నది ఇదే. ఇప్పుడు ఎందుకు చేయలేక కష్టమవుతుందంటే మనకు ఉన్నది ఇది. మన మైండ్ ఏమో ట్యూన్ అయింది దానికి. ఇక్కడనే ఒక పోరాటం ఉంది, సరిపోలేదని చుట్టూ వాళ్ళకంతా అదే ఉంది. ఇప్పుడు అందుకే మనం ఈ లోకంలో పరదేశుల వలె ఉన్నాము. మనం ఈ లోకానికి చెందిన వారము కాదు, మనం పరలోక పౌరులము. మీరు లోకమునకు చెందిన వారి వలె లోకము యొక్క మూలపాఠములు ఎందుకు ఆచరిస్తున్నారు అని కొలసీలకు రాసిన పత్రికలో ఉంటది. మనం లోకములో ఉన్నాము కానీ లోకానికి చెందిన వారము కాము గనుక కొంచెం కష్టం అవుతుంది. అందుకే దీనికి తగిన క్రియలు చేయడము కష్టమవుతుంది అంతే. అవసరం యేసుప్రభు ఉన్నాడు కదా. అదే అదే ఉన్నారు కదా, కానీ కొంతమంది ఉండరు కదా, ఉంటారు. ఇప్పుడు నువ్వు నీతిమంతున్నావు కదా, నువ్వు ఒక మాదిరి కావచ్చు. బైబిల్ చదువుకొని వాక్యానుసారంగా ట్యూన్ అయ్యి అందరు కావాలా కదా, అందరు కావాలా. ఏమని హృదయం కొరకు కాదు, హృదయం ఉంది. మన మైండ్ దీనికి ట్యూన్ చేయడానికి కష్టపడాలి కదా, వాక్యము చదవాలి కదా, వాక్యం అనే నిర్మలమైన పాలు తాగాలి కదా, అది అరిగించుకోవాలి కదా. అవసరం లేదని నేను ఎప్పుడన్నా అవును అవును. ఆహా, అట్లా అంటున్నారా? గుడ్. ఇప్పుడు మనం దీని ప్రకారముగా జీవించకపోయినా మనం ఎట్లా పరలోకం పోతాం కదా, ఎందుకు కష్టపడి మన మైండ్ దీనికి ట్యూన్ చేసుకొని దీని ప్రకారం జీవించాలి, అంత కష్టం ఎందుకు అని అంటున్నారు. ఎందుకంటే మనం వెలుగు సంబంధులం కదా, దేవుని మహిమను మనం ఈ లోకములో క్రీస్తు స్వభావం మన ద్వారా ప్రజ్వలింపజేయడానికి మనకి ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టం ఉన్నది. నేను ఇంకొకరికి మాదిరిగా ఇప్పుడు పౌలుదే చెప్తీవి, నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. అట్లా నీవు అయ్యి ఇతరులకు, ఇప్పుడు మనమే పాపాలు చేస్తుంటే సువార్త ఎవడు వింటాడు? మనం నీతిమంతులమే, కానీ మనమే పాపపు క్రియలు చేస్తూ ఉంటే మనం చెప్పే సువార్త ఎవరు వింటారు? ఈ వక్రమైన జనముల మధ్య మీరు జ్యోతుల వలె ప్రకాశించుడి అని దేవుడు చెప్తున్నాడు కదా. మనకు ప్రకాశించే ఆశ లేదా? ఉంటే జ్యోతిల వలె ప్రకాశిస్తే ఇతరులకు వెలుగు చూపిస్తాం, పౌలు చూపించినట్లు ఇతరులను రక్షణలోనికి నడిపిస్తాము. మనం ఇప్పుడు జీవించేది దేవుణ్ణి ప్రేమించి ఇతరులను ప్రేమించి ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించడానికి, ఇతరులకు ఆటంకంగా ఉండకుండా. మనమేమో ఇంతింత పెద్దగా చెప్పి జీవితం ఏమో ఇంకోలాగా ఉంటే ఎట్లా? బాగోదు కదా అట్లా. అందుకొరకు మనం మారాలి. మనం నీతిమంతులమే, మనం పరిశుద్ధులమే, మనం పరిపూర్ణులమే. మన మైండ్ మారితే దానికి తగిన ప్రవర్తన వస్తుంది. అంతే కదా? ఎనీ డౌట్స్? ఏమంటారు?
ఇప్పుడు బ్రదర్ ఏమంటున్నారంటే ప్రవర్తన మారకుండా చచ్చిపోతే పరలోకానికి అయితే పోతాము కానీ ఆ ప్రవర్తన మారకుండా ఉన్న జీవితానికి ఏమన్నా ఇక్కడ అనుభవిస్తావా? ఈ లోకంలో అనుభవిస్తాం. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాము. 1 పేతురు 3 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 3వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 1 పేతురులో ఒకసారి చూద్దాము. 1 పేతురు 2 చదువుదాం. ఫస్ట్ 1 పేతురు 2వ అధ్యాయము. ఇక్కడ ఎవడైనా అన్యాయముగా చదువు బ్రదర్. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్లా అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తిరిగినప్పుడు మనం దేవుని బిడ్డలమే, తప్పిదం చేసి దెబ్బలు తిన్నాం అనుకో, మీరు సహించినట్లా మీకేమి ఘనము. ఇప్పుడు ఒక బ్రదర్ అడిగారు నన్ను, యేసు ప్రభు మన పాపాలన్నిటి కొరకు శిక్ష పొందినాడు కదా బ్రదర్ అన్నాడు. అవును, కరెక్టే, పొందాడు. దొంగతనానికి కూడా యేసు ప్రభు అంతేనా? ఏమో ఎక్కువ మాట్లాడుతున్నానని బంద్ చేసావేమో అనుకుంటున్నా. అంతేనా? సరే, ఓకే, సరేలే. మనము క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత అన్న వాళ్ళు తర్వాత అడుగుతారు. మీరు ఇంటికి పోవాలి అని ఆశ ఉంటుంది కదా, తొందరగా మిమ్మల్ని పంపిస్తే మంచిదని అనుకుంటున్నారు. ఎంతమంది ఇంటికి పోదాం అనుకుంటున్నారు? పోదాం, బంద్ చేసేద్దాము. ఓకేనా? వాళ్ళు వద్దంటుండ్రు. సరే, మీరు వినొద్దని ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. విన్నది చాలు అంటున్నారు. అంతే కదండి? అట్లనే. సరే, ఒక మాట చెప్తే ఏం చెప్తుంటే అసలు అయితే 20వ వచనం చదవండి ఒక్కసారి. మీరు కీడు చేసి దెబ్బలు తింటే సహిస్తే ఏం ప్రయోజనం? ఒక బ్రదర్ అడిగాడు, అన్న మనము అన్ని పాపాల కొరకు యేసు ప్రభు శిక్ష అనుభవించినాడు కదా అంటే, అవును బ్రదర్ అనుభవించినాను అన్నాడు అని చెప్పాను. మరి నేను దొంగతనం చేస్తే పోలీసోడు ఎందుకు కొడుతున్నాడు నన్ను అంటే, యేసు ప్రభు ఈ దొంగతనానికి కూడా శిక్ష అనుభవించింది కదా, వాడు రెండోసారి నన్ను ఎందుకు కొడుతున్నాడు? ఆల్రెడీ ఈ పాపానికి శిక్ష యేసు ప్రభు అనుభవించాడు కదా అంటే, పోలీసులకు సువార్త తెలియదు కదా, కొడతాడు. మరి సువార్త కాదు. ఈ లోకంలో తప్పు చేస్తే శిక్ష వస్తుందా అంటే వస్తుంది. దేవుడు ఇవ్వకపోయినా పక్కింటోడు ఇస్తాడు, లేదా పోలీసు వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. దేవుడు వదిలిపెట్టిన మనుషులు వదలరుగా. ఇప్పుడు దేవుడు మీ పాపాలన్నీ, మన పాపాలన్నీ క్షమించాడు అని నువ్వు ఒక తప్పు చేసినావు అనుకో, నీ భార్యనే వదలరుగా. దేవుడు వదిలినాడు, నేను వదిలేడుదేలే అంటారు కదా. కాబట్టి నేను పేమెంట్ చేసినాడు దేవుడు, నేను పాపాలు చేసుకుంటా పోతా, నాకు ఇక్కడ ఏమి పర్యవసానము దుష్ఫలితాలు ఉండొద్దు అని అంటే అది తప్పు. ఈ 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎవడు కూడా నరహంతకునిగా, పరుల జోలికి పోగువాడిగా, శ్రమను అంటారా, అది శ్రమ అనుభవించుట తగదు. బాధ. దేవుని బిడ్డలు దొంగతనాలు చేసి, నరహత్య చేసి, పరుల జోలికి పోయి బాధను అనుభవించుట తగదు. అట్లాంటి బాధలు తెచ్చుకోకండి. నీవు క్రైస్తవుడు అయినందుకు శ్రమను అనుభవిస్తే దేవునికి స్తోత్రం, సంతోషించు. కానీ దొంగతనం చేసి శ్రమ అనుభవించడము తగదు. ఇది పరిశుద్ధులకు తగదు. కాబట్టి అట్లాంటివి చేస్తే శ్రమలు వస్తాయండి. నరకం పోరు కానీ శ్రమలు అయితే వస్తాయి. దేవుడు క్షమిస్తాడు, పక్కోడు ఎందుకు క్షమిస్తాడు? అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దేవునికి స్తోత్రం.